నంద్యాల జిల్లా ఆలగడ్డలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు 35,000 లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పటికే బాధితుడి నుంచి 20,000 వసూలు చేసిన ఆయన మిగిలిన 15,000 తీసుకుంటూ ఉండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. అవినీతికి పాల్పడిన కోటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. డిఎస్పీ కర్నూలు ఒక రఘునాథాచార్య అనే వ్యక్తి, ఆలగడ్డ వ్యక్తి, అతని పైన 324 కేసు అంటే సింపుల్ హార్ట్ కేసు రిపోర్ట్ అయిందని చెప్పి అతను వాళ్ళ అన్న ఇద్దరు కూడా ముద్దాలని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది. దీనిపైన హెడ్ కానిస్టేబుల్ 35,000 రూపాయలు లంచం అడిగిన డిమాండ్ చేసినాడని చెప్పి ఆల్రెడీ 20,000 రూపాయలు తీసుకుంటాడని మిగిలిన 15,000కు డిమాండ్ చేస్తుంటే మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము అతను కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు మిగిలిన 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడే ఇదే ప్లేస్ లోనే. అతను ఫస్ట్ స్టేషన్ లో పంపించినాము. స్టేషన్ లో ఇతను బండిలో తీసుకొని వచ్చినాడు. అతన్ని అక్కడికి పోయి మధ్యలో తీసుకోవడం తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరే